రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల నుంచి ఒక ఊహించని ఎదురుదెబ్బ అయితే తగులుతోంది రాష్ట్ర ప్రభుత్వానికి. ప్రధానంగా ఇటు అమరావతి రైతులు గాని, అటు నెల్లూరుకు సంబంధించిన రైతులు గాని, ఎక్కడైతే కొత్త పరిశ్రమలు రాబోతున్నాయి, ఎక్కడైతే భూ సమీకరణకు సిద్ధమవుతోందో రాష్ట్ర ప్రభుత్వం, అక్కడైతే మాత్రం సజావుగా అయితే సాగట్లేదు ఈసారి మలివిడత సేకరణ. అయితే దీనికి అంతటికీ కారణం మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పారు. మళ్ళీ జగన్ వచ్చేస్తాడేమో అని భయపడిపోతున్నారు రైతులు. అందుకే భూములు ఇవ్వడానికి ముందుకు రావట్లేదని. కానీ అసలు కారణం ఏంటి అనేది నిన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఎదురుగానే రైతులు నిలదీయడం. అంటే గతంలో రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తానన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. గతంలో మాకు విద్య ఫ్రీ అన్నారు, వైద్యం ఫ్రీ అన్నారు, ఇప్పటికీ మేము వాళ్ళకి ఫీజులు కట్టుకుంటున్నాం, వైద్యం కూడా మా ఖర్చుతో మేమే భరించుకుంటున్నాం, మాకు ఉపయోగం ఏంటి, ఈ ప్రశ్న నిలదీస్తున్నారు. ఎక్కడా కూడా జగన్ ప్రస్తావన అయితే పెద్దగా ఎక్కడా రావట్లేదు. కాకపోతే నిన్నటి వరకు ఆ మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. అసలు ఏం జరగబోతోంది? మలివిడత భూ సమీకరణ అనేది సజావుగా సాగుద్దా? రైతులు కనుక రివర్స్ అయితే, తిరగబడితే, మేము ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వడానికి మేము రెడీగా లేవంటే, ఒక పక్క సిఆర్డీ ఏమో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది రెండో విడత భూ సమీకరణకి అనేది, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినంత మాత్రాన్ని ఇక్కడ రైతులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. ఏం జరగబోతుంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి దాదాపు అంటే ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క రకంగా రాస్తోంది. ఈనాడేమో 34,964 రెండో విడతల భూ సమీకరణకని, వీళ్ళేమో 26,000 ఎంతో వీళ్ళు రాశారు ఆంధ్రజ్యోతి. వాళ్ళ దగ్గరే రెండు. నాకు ఎందుకో మరి అది లెక్క కరెక్ట్ అనిపించలేదు, ఏం జరిగిందో తెలియదు. అయితే రైతుల నుంచి మాత్రం తిరుగుబాటు, ఒక రకంగా ఎదురు దెబ్బ. ఎవరు ససేమేరా అంటున్నారు. ఏంటి ప్రభుత్వం దగ్గర ఉన్న నెక్స్ట్ ఆప్షన్? ప్రభుత్వం చెప్పింది 45,000 ఎకరాలని. వీళ్ళిద్దరు ఎట్లా రాశారు? అది ప్రభుత్వం చెప్పింది. మరి ప్రభుత్వం చెప్పినంత తీసుకుంటారు కదా, 2 దశల్లో నోటిఫికేషన్ ఇస్తారు. సమస్య ఎక్కడ వస్తుందంటే, అంటే ఒకసారి కామన్గా ఆలోచిద్దాం. ఇవాళ రోజున నీకు భవిష్యత్తులో 25 ఏళ్ల తర్వాత నువ్వు బాగుపడతావా, నీ పిల్లలు బాగుపడతారు కాబట్టి నువ్వు ఇవాళ నుంచి కడుపు మార్చుకో. నువ్వు ఇవాళ దాకా కడుపు నిండా తింటున్నావు కదా, ఆ తిండి మానేసి రోజు అదేది శకునికి కనుక ఒక్కొక్క మెతుకు పెడితే అందరూ కలిసి ముద్ద పెట్టారు చూడండి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి, అట్లా మేమందరం కలిసి ఓ ముద్ద నీకు పడేస్తాం, నువ్వు బతుకంటే ఎట్లాగా రైతు బతకాలి? నాకు అర్థం కాల. ఏం పాపం చేశాడు రైతు? ఏం తప్పు చేశాడు రైతు? ఇప్పుడు రైతు దగ్గర నువ్వు భూమి తీసుకుని ఎప్పుడు ఇస్తానన్నావు? 2018లో రిటర్నబుల్ ఫ్లాట్లు అన్నారు. 2018 అప్పుడు అధికారంలో ఉంది తెలుగుదేశమే. ఇవ్వలా? ఎందుకని ఇవ్వలా? ఇవాళ ఈనాడు పెద్ద కథనం రాసుకొచ్చింది. నేను ఆ రోజున మాట్లాడా, కొంతమంది రైతులతో ఇంటర్వ్యూ కూడా చేశాను నేను లైవ్లో. ఏంటది? రైతులకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఆ చెరువుల్లో, వాగుల్లో, లేదా భూములు ఇవ్వని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ ఏరియాల్లో ఇచ్చారని. అది ఇవాళ రాసింది ఈనాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత, 5-6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాసింది. భూమి ఇచ్చిన రైతుకి రిటర్నబుల్ ఫ్లాటు, భూమి ఇవ్వని రైతు పొలంలో ఇచ్చేశారు. అదేంటయ్యా అని అడిగితే సమాధానం చెప్పరట. అలా క్యాన్సిల్ చేశారట. వాటికి కొంతమందికి క్యాన్సిల్ చేసిన వాడికి మళ్ళీ రిటర్నబుల్ ఫ్లాట్ ఇవ్వరట. అంటే తన భూమి తనిచ్చి నడి రోడ్డు మీద నిలబడ్డాడు, ఏమీ లేదు అతనికి. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి? బోలెడంతా. నేను గతంలోనే ఈ అంశంలో చెప్పా, జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే జగన్నే చూపెట్టి అది తప్పించుకోవడానికి వీలుండేది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి రావడం వల్ల ఇప్పుడు ఆ సమస్య వాళ్ళదే. ఎందుకంటే జగన్ అక్కడ ఏలే పెట్టలేదు కదా, ఎవరికి ఏ భూమి ఇవ్వాలి. కానీ ఈనాడు ఇదేం రాసింది? అది జగన్ పట్టించుకోకపోవడం వల్ల అంట. 2018లో చంద్రబాబు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి కాగితాలు ఉన్నాయి, భూమి లేదు. ఏ ప్లాట్ అభివృద్ధి చేసి ఇచ్చారు అక్కడ? అభివృద్ధి చేసిస్తే జగన్కి ఇంకెందుకు అసలు ప్రాబ్లం? అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తే కోర్టుకి ఎందుకు వెళ్ళారు వాళ్ళంతా? మాకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వమని ఇచ్చేశారు అన్నట్టు బిల్డప్ చేసుకొచ్చారు ఇప్పటిదాకా. బయట ప్రపంచానికి తెలియదు, లోకల్ వాళ్ళకి తెలిసినా జగన్ మీద ద్వేషంతో ఆపేశారు. మీడియా మాత్రమే కదా బయటికి చెప్పేది. ఆ మీడియానే మోసం చేస్తుంటే మీడియానే అమ్ముడిపోతే ఎక్కడి నుంచి వస్తాయి వార్తలు? చంపేశారు. ఇప్పుడు బయటపడుతున్నటువంటిది ఏంటి? వాళ్ళకి భూములు ఇంకో కొంతమందికి అయితే 1 ఎకరం ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఆ 30 ఎకరమే వాళ్ళు ఇచ్చినట్టు రాయడం. అట్టెట్ట అంటే నీది రికార్డులు అంతే ఉందని చెప్పడం. ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఇవి ఒక ఆస్పెక్ట్. దానివల్ల సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు మేబీ 10-15%. రెండవది, ఇవాళ నా దగ్గర ఇవాళ నేను తినటానికి ఉండటానికి ఉన్నాను, కంఫర్టబుల్.
అక్కడున్న రైతులందరూ కూడా ఏడాదికి 3-4 పంటలు పండే, కూరలు, పండ్లు, పూలు అవును. ఇట్లాంటివి 3 వేసుకోండి పంటలు. ఏడాదిలో ఖాళీ ఎప్పుడు లేడు రైతు. అంటే మిగతాది ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో ఒక పంట వేస్తారు ఏడాదిలో, మాగాణి ప్రాంతాల్లో 2 పంటలు వేస్తారు. ఇక్కడ అసలు ఎప్పుడు ఖాళీ ఉండదు. అరటి పంట ఉంది, నడుస్తూనే ఉంటుంది. ఈ చెట్టు కాకపోతే ఆ చెట్టుకి గెల, ఆ చెట్టు కాకపోతే ఆ చెట్టుకి, దానికి సీజనే ఉంది. కూరలు, ఈ కూర కాకపోతే ఆ కూర. ఒకసారి వంకాయ పండిస్తారు, ఇంకోసారి మిర్చి పండిస్తారు, ఇంకోసారి టమాటో పండిస్తారు. పంట ఎప్పుడూ ఉంటుంది ఏదో ఒకటి చేతిలో. అట్లాగే పూలు కంటిన్యూగా ఏడాది పొడుగునా ఏదో ఒకటి, బంతి పూల, చామంతి పూల, దాన్ని ఏమంటారు, మల్లెపూల, విరజాజుల, ఎప్పుడు నడుస్తూనే ఉండే ఏడాది పొడుగునా. అట్టే వీళ్ళు బ్రతకడమే కాదు వీళ్ళ కుటుంబం. దీని మీద వచ్చే ఈ గడ్డి ఇవన్నిటి వేళ వీళ్ళు కోళ్ళని పెంచుతారు, గేదెలను పెంచుతారు, ప్లస్ పొలం మీద ఆదాయం. ఓ 3-4 పనోళ్ళు ఉంటారు, వాళ్ళు బ్రతుకుతారు. అన్ని కుటుంబాలు బతికాయి. ఈ భూమి తీసుకున్నారు, నీకు రిటర్నబుల్ ప్లాట్ ఇస్తామని 3 ఏళ్లలోనే అంటేనే ఇచ్చారు. ఆ రోజున 3 సంవత్సరాలు అంటేనే ఇచ్చారు. 10 సంవత్సరాలు కౌలు ఇస్తాం, 3 సంవత్సరాల్లో ఫ్లాట్ ఇస్తామన్నారు కదా. 10 సంవత్సరాలు కౌలు ఇస్తాం, 3 సంవత్సరాల్లో మీ ఫ్లాట్ ఇస్తాం, 3 సంవత్సరాల్లో అమరావతి హైదరాబాద్ అయిపోతుంది అన్నారు. 3 కాబట్టి 5 ఏళ్లలో అయిపోతుంది అని ఇచ్చారు. వాళ్ళు సీన్ కట్ చేస్తే ఏమీ లేదు వాళ్ళకి. ఆ కౌలు డబ్బులు 30,000, ఇప్పుడు 50,000 ఇస్తున్నారు. అప్పుడు 2,500, ఇప్పుడు 12 ఏళ్ళ కంటే 5,000 వేసుకోండి, 4,500 దగ్గరగా 4,200 ఎంత పడుతుంది ఇది. ఇప్పుడు దాంతో ఎట్లా బ్రతుకుతాడు అతను? ఒక్కసారిగా వేరే వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటేనో లేకపోతే వేరే వ్యాపారాలు ఏమన్నా ఉంటే ప్రాబ్లం ఉండదు. కానీ ఆ పొలం మీదనే బ్రతుకుతున్న కుటుంబం ఎలా 3 ఏళ్ళు అన్నప్పుడు ఓర్చుకోవడానికి సిద్ధపడ్డారు. 3 ఏళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆ రోజున తెలుగుదేశం అదృష్టం కొద్దీ జగన్ రావడం వల్ల, జగన్ దురదృష్టం కొద్దీ ఆ పనికి మాలిన నిర్ణయం తీసుకోవడం వల్ల, వీళ్ళ దురదృష్టం కొద్దీ జగన్ ప్రభుత్వం రావడం వల్ల ఏంటి అని అడగడానికి లేకుండా పోయింది. దాంతో వాళ్ళందరూ రోడ్డు ఎక్కడానికి ఎందుకు కడుపు పండిన రైతు రోడ్డు ఎక్కాడు, తమకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చేసారు, ఏడాది అయింది. ఈ సంవత్సరం ఏమైనా పరిష్కరించారు? ఏమని చెప్పారు మొన్నటిదాకా? 8,500 ఎకరాలు ఉంది, అది అమ్మేస్తే అప్పులు తీర్చేసుకోవచ్చు. మన రాష్ట్రానికి అసలు 10 పైసలు పెట్టుబడి లేదు తమ్ముళ్ళు. దీంట్లో సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు తమ్ముళ్ళు, అప్పులు చెయ్యక్కర్లేదు. జగన్ చెప్పేదంతా పచ్చి మోసం అని చెప్పారా లేదా? సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఎలాగయ్యా అంటే 8,500 అమ్మితే అన్నారు. అప్పుడే అతను పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కానీ ఏమన్నారు, దాన్ని అంతకు మించి ఇంకా భూసేకరణ జరగనివ్వం మేము, ఇప్పుడున్న దాంతో రాజధాని కంటిన్యూ చేపిస్తామన్నారు. వాళ్ళు నోరు మీద పరం, వీళ్ళదామని వీళ్ళు దాన్ని ఏం చేశారయ్యా అంటే ఇప్పుడు కన్స్ట్రక్షను ఇవాళ ఈ అమరావతిలో కట్టడానికి ఇచ్చిన లోన్లు ఉన్నాయి చూడండి, ఏడీబీ, హడ్కో, తర్వాత ప్రపంచ బ్యాంక్, ఈ లోన్స్ డైవర్ట్ చేసి తీసుకెళ్లి వేరే వాటికి మళ్ళించుకున్నారట. అది సాక్షి రాసుకొచ్చింది వాళ్ళ. దానికి అదేంటయ్యా అని అడిగితే ఇప్పుడు మళ్ళీ అలా మళ్ళించిన డబ్బుల్లో ఓ పావు వంతు వెనక్కేశారట. 990 కోట్లు వాళ్ళు అప్పిస్తే దాన్ని మొత్తం వాడేసుకుని ఇప్పుడు వాళ్ళు అది కనుక నీ అకౌంట్లో లేకపోతే మేము ఊరుకోమంటే సిఆర్డీ అకౌంట్లో 225 కోట్లు ఎక్స్ట్రా వెనక్కేశారట. పోలవరం డబ్బులు కూడా అట్టగే దారి మళ్ళించేశారట కేంద్రం అడ్వాన్స్ ఇస్తే. ఇది సాక్షి రాసింది, నిజమో కాదు వాళ్ళు చెప్పాలి. అది పక్కన పెడితే ఇక్కడ పాయింట్ ఏంటి, ఆ రైతులకు సంబంధించి ఆ 8,000 ఎకరాలు అమ్మచ్చుగా, ఇప్పుడు మళ్ళీ ఉచితంగా ఇస్తున్నారు భూములు. ఇదే 25 లక్షలు 50 లక్షలకు అని చెప్పేది. వెరీ గుడ్. వాళ్ళందరూ ఎప్పుడు పెట్టాలి? 5 ఏళ్ళు 10 ఏళ్ళు. అప్పటిదాకా ఏంటి ఇలా పరిస్థితి? ఇప్పుడు భవిష్యత్తులో పరిశ్రమలు వస్తే వాటికి మనం ల్యాండ్ బ్యాంక్ ఇవ్వాల్సి వస్తుంది, ఒక ఫ్రీగా కానీ డబ్బులకు కానీ అని. దానికోసం ఇప్పుడు భారీ ఎత్తున ఈ సేకరణ అనేది జరుగుతుందా, సమీకరణ అనేది? వీళ్ళకి ఇది సింపుల్ లాజిక్ అండి. వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు ఇవ్వడానికి, ఎవరి భూములు అంటే అత్త సొమ్ములుడు దానం చేయడం అంటారు చూడండి. అదే అదే ఇప్పుడు నేనేమంటాను, పరిశ్రమ వస్తుంది కొనుక్కోమని అక్కడ భూమిని. అవును, నువ్వెవడే మధ్యలో. నిన్న ఆయన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అదే వివరణ ఇచ్చారంట కదా. వాళ్ళ రైతులు అడిగితే 60% భూమి ఏమో రైతులు ఫ్లాట్ లో ఇతర అవసరాలకు వాడతాము, మిగిలిన భూమిలో
డెవలప్మెంట్ కోసం ఏ అయితే పెద్ద పెద్ద సంస్థలు వస్తాయో వాళ్ళకి ఇవ్వడానికి ల్యాండ్ బ్యాంక్ కోసం ఈ సమీకరణ చేస్తున్నాము, సరిపోదు అనేది. అదే నేను అనే అంటే పాయింట్ ఇప్పుడు ఏంటంటే హైటెక్ సిటీకి ముందు భూ సేకరించారు, మిగతాదంతా ఆళ్ళు కొనుక్కున్నదేగా. హైటెక్ సిటీకి ఆ పాయింట్ తప్పించి ఎల్ఎన్టీ టవర్ తప్పించి మిగతాదంతా రైతులే అమ్ముకున్నారు కదా. అప్పుడు ఇట్లా భూ సమీకరణ చేశారా? అదే కదా. అప్పుడు ఎంత చేశారు వీళ్ళు? లిమిటెడ్ భూ సమీకరణ చేసి మిగతాదంతా రైతులే అమ్ముకున్నారుగా, వాళ్లే లబ్ధి పొందారు కదా రైతులే. అయితే ముందు అమ్ముకున్నోళ్ళు బాధపడ్డారు. ఎందుకు? 25 లక్షలకి 15 లక్షలకి అమ్ముకున్నోళ్ళు బాధపడ్డారు, తర్వాత 50 కోట్లు అయింది అనేసి. ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే నీకు కావాల్సినటువంటిది ఇప్పుడు అదేది ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, అది కూడా ఈ 8,000 ఎకరాల్లో తీసేసుకో ఉందిగా నీ దగ్గర. మిగతా భూముల్ని వాళ్ళనే ఉండుకొని పరిశ్రమ పెట్టడానికి ఎవడన్నా వచ్చాడు వాళ్ళని అమ్మమను, పరిశ్రమను కొనమను, పరిశ్రమను కొనమను. నువ్వెందుకు అమ్మడం? నువ్వెందుకు వాళ్ళకి తక్కువకి ఇవ్వడం? ఇక్కడ ఇప్పటికే మార్కెట్ వాల్యూ పెరిగాకే వచ్చాడు కదా. ముందు వచ్చాడంటే ఇంత ముందు అనుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ వాల్యూ పెరిగాక వచ్చినప్పుడు వాటి ఆ రేటుకు కొనమను, రైతు బాగుపడతాడు కదా. ఇప్పుడు రైతులు అక్కడ ఎందుకు ఎదురు తిరుగుతున్నారు తెలుసా? అసలు విషయాన్ని వీళ్ళు రాయిట్లా. ఇవాళ అక్కడ 1.5-2 కోట్లు పలుకుతోంది ఎకరం. కొనేవాళ్ళు తక్కువే ఉన్నారు కానీ 1.5-2 కోట్లు పలుకుతోంది. ఇప్పుడు 1.5-2 కోట్లు పలికేది ప్రభుత్వానికి తాళకేమొస్తుంది? వాళ్ళకేమొస్తుందని 1000 గజాల ప్లాటే కదా. ఇవాటికి వాళ్ళు అమ్మితే 1.5 వస్తుంది. వీళ్ళు అనేది ఏంటి? నీకు ఫ్లాట్ చేతికి ఇస్తాం, అది 1 కోటి రూపాయలు పలుకుతుందని. 1.5 నేను వదులుకుని 1 కోటి ఎందుకు నీ దగ్గర తీసుకోవడం అంటున్నారు వాళ్ళు. అది ఇప్పుడు కాదు, ఏ 10 ఏళ్ల తర్వాత బాగుపడతావు. కమర్షియల్ ఇస్తావు, నువ్వు అది ఇస్తావు. క్రిందటిసారిదే 1 కోటి-1.5 పలకట్ల. ప్లస్ ఆ రిజిస్ట్రేషన్లు జరగాల, అటు మీద లోన్లు రాల, డబ్బులే రాలా అటు మీద లోన్లు. ఇప్పుడు రాస్తున్నారు ఈనాడు జ్యోతి, వాటి మీద లోన్లు రావట్లేదు. గత 5 ఏళ్ళు జగన్ ఆపాడని రాశారు. అంతకుముందు ఎవరు ఆపారు వాళ్ళకి లోన్స్ రాకుండా? ఇప్పుడు ఎవరు ఆపారు ఈ ఏడాదిలో? రావట్లేదు. ఎందుకని? బ్యాంక్ వాడు ఏమిస్తాడు? వయబుల్ ఏరియాకి ఇస్తాడు. మీ భూమి బాగా కాస్ట్లీ ఏరియాలో ఉండి మీరు ఒక వెంచర్ వేస్తున్నాను అన్నారనుకోండి, అపార్ట్మెంట్ కడతాను, ఫ్లాట్ కడతాను, విల్లాస్ కడతాను అంటే ఇస్తాడు. ఎందుకని? వాడిచ్చే మీ ల్యాండ్లో వాడిచ్చేది ఒక 50 కోట్లు ఇచ్చాడంటే 50 కోట్లతో మీరు కట్టేటటువంటి దాని ద్వారా 100 కోట్లు వస్తుంది అనుకుంటే, తద్వారా కనీసం 25 కోట్లు నష్టపోయినా 25 మిగులుద్ది కదా మీ దగ్గర. అందుకు ఇస్తాడు. అది కూడా భూమి వాల్యూలో 60% ఇస్తాడు వాడు. భూమి వాల్యూలో 60% ఇస్తాడు. ఒకవేళ మీరు ఫెయిల్ అయినా వాడి డబ్బులు ఆడికి సేఫ్ అనేది ప్లానింగ్. ఏ బ్యాంక్ కూడా ఇచ్చినా లోన్ అదే, ఏ ఫైనాన్స్ సంస్థ ఇచ్చినా అప్పు అంతే ఇస్తుంది. ఇక్కడ ఎలాగ నువ్వు ఆదాయ వనరు ఎక్కడ చూపెట్టావు? రిటర్నబుల్ ఫ్లాట్లో అసలు ఎక్కడుందో తెలియదు కదా ఇప్పటిదాకా. అసలు ముందు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వలేదని కదా చాలా అదేగా చెప్పేది. నవనగరాలలో వాళ్ళకి ఇస్తామన్నారండి. అసలు నవనగరాలు ఎక్కడ ఉన్నాయండి ఇంతకీ? పేర్లు చెప్పారు, ఎలక్ట్రిక్ నగరం, మీడియా నగరం, ఇవన్నీ. అందరూ ఎలక్ట్రిక్ నగరం, ఎలక్ట్రానిక్స్ నగరంలోనే కావాలన్నారు. ఏది అంటే హైటెక్ సిటీ అని వాళ్ళ ఉద్దేశం. బాగానే ఉంది. ఇంతకీ ఈ ఫ్లాట్లు ఎక్కడ ఇచ్చారు? ఎవరిచ్చారు? ఇవ్వాల కాగితం ఇచ్చారు చేతికి. కాగితం పట్టుకెళ్తే భూమి ఎక్కడో చెప్పకుండా కాగితం పట్టుకుని ఆడేం చేసుకుంటాడు బ్యాంకోడు? నీకు భూమి చూపెడతాడు, అక్కడ ప్లేస్ చూసుకుని ఏరియాలో ఉంది, 1 కోటి కాకపోతే 10 లక్షలు ఇస్తాను అబ్బాయి నీకు అని చెప్తాడు. 10-25 ఇస్తానా, ఇంకా గిట్టుబాటుగా ఎదగలేదు కదా అని చెప్పచ్చు వాడు. కానీ స్థలం లేకుండా కాగితం తీసుకుని ఆడేం చేసుకుంటాడు? కాబట్టి ఏ బ్యాంక్ వాళ్ళలోని ఎట్లా వాళ్ళు అన్యాయం అయిపోయారు. అక్కడ రైతులు ఇచ్చిన వాళ్ళు కూలీలు అయ్యారు ఇప్పుడు వాళ్ళ ఏరియాలో. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ఇప్పటికే మాది 1.5-2 కోట్లు పలుకుతోంది ల్యాండ్, నీకు ఇచ్చేసి నువ్వు ఇచ్చే ఫ్లాట్ తీసుకుని ఎప్పుడో నేను 1.5 తీసుకోవడం ఏంది, 1 కోటి తీసుకోవడం ఏంది, దాన్ని అమ్ముకోవడం ఏంది 1 కోటికి? నువ్వు ఎక్కడ ఇస్తావు కూడా తెలియదు నాకు. అంటే 5 ఏళ్ల క్రితం గతంలో 34,000 ఎకరాలకి ఎంత రేట్ ఇచ్చారు, ఇప్పుడు ఆ రేట్ దాని ప్రకారం ఇస్తారా సార్? అందుకే వీళ్ళు ఇవ్వనంటున్నారా? అంతే కదా. అంటే వీళ్ళు ఏంటి, అప్పటికి మళ్ళీ భూమి తీసేసుకుంటారు, వాళ్ళకి 30,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు,
ఆ, అంతే. ఉమ్. వీళ్ళు అమ్ముకుంటారు 20 లక్షలకో 25 లక్షలకో. అది కూడా రిటర్న్ వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ మాది 1.5 కోట్లు పలుకుతోంది, ఈ 1.5 కోట్లు పలికేది నీకు ఇస్తే నువ్వు నాకేమి ఇస్తానంటున్నావు, 1000 గజాలు ఇస్తానంటున్నావు. ఈ 1000 గజాలు నువ్వు ఎక్కడిస్తావో తెలియదు, తీసుకున్నా ఎప్పుడు అది ₹1,00,00,000 పలుకుద్దని ఏంటి నమ్మకం నాకు, 1.5 పలుకుతుందని? నువ్వు వాళ్ళతో పోటీ చెప్తున్నావు, పాత వాళ్ళతో. వాళ్ళకి ఆ రోజున రేట్ లేదు, 5 లక్షలు 10 లక్షలు ఉంది కాబట్టి వాళ్ళు నీకు అమ్మారు. అవును. ఇప్పుడు నాది నీ భూమి వల్లనే, నువ్వు తీసుకొచ్చిన భూమి వల్లనే అమరావతి పెరిగిపోతుందని నువ్వు తెచ్చావు కదా ప్రచారం, దాని వల్లనే నాది 1.5 అయింది. ఇప్పుడు నేను నీకెందుకు 1.5 ఇవ్వాలి అంటున్నారు వాళ్ళు. ఓకే. ఇవాళ నేను నీకెందుకు 1.5 ఇవ్వాలి, ఇదే 1.5 భూమి ఫ్రీకి ఇచ్చేయాలి. లేదు నువ్వెందుకు సేకరించను, మేము అమ్ముకుంటాం కదా మాకు వదిలేయి, ఎవడైతే నీ దగ్గరకు వచ్చి భూమి కావాలన్నా నా దగ్గరికి పంపించు, మేము అందరం కలిసి అమ్ముతాం అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇంతకు ముందు భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు ధర్నాలు చేశారు, నిరవధిక దీక్షలు చేశారు, పాదయాత్రలు చేశారు, ఇవన్నీ చూశారు. ఇప్పుడు ఇవ్వబోయే రైతులు చూసి మాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఏంటని నేను కొంతమంది మహిళలు అడిగారట. మేము మళ్ళీ టెంట్లు వేసి కూర్చోలేం, మేము మళ్ళీ ధర్నాలు చేయలేం, రాస్తారోకోలు చేయలేం, మాకు కూడా ఏమన్నా చట్టాలు వర్తించేలాగా నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు ఆలోచిద్దాం అన్నారట నేను కొంతమంది. అంటే అది చూసి ఒకవేళ అది సజావుగా జరుగుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదా? భూసేకరణలో ఎప్పుడు సజావుగా జరగదండి. పోలవరం వాళ్ళ బతికేంటి ఇవాళ వరకు, ఇవాళ వీళ్ళదేంటి? భూసేకరణలో సింపుల్ లాజిక్, సేకరణ అయితే డైరెక్ట్ అమౌంట్ ఇచ్చేయడం. పోలవరంది 25 ఏళ్ల నుంచి, రాజశేఖర్ రెడ్డి అప్పటి నుంచి అది నడుస్తూనే ఉంది కదా. 2000 ఇప్పటికి కూడా ఏది ఎంత ఇచ్చారు ఇప్పుడు, 7.5 లక్షలు 8 లక్షలు. ఇన్నేళ్ల పాటు అదే అమ్ముడు పోనీయకుండా ఆపారుగా, నరకం అనిపించారు కదా. అదే నిర్వాసితులకి మన స్థలాలు అవి చూపించారు కదా, అదే అనేది. ఇన్నేళ్ళు పట్టింది కదా, ఇన్నేళ్ళు వాళ్ళు నరకమేగా. కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ లాగేసుకోవాలి, ఇన్నాళ్ళు వాళ్ళు పంట పండించుకున్నారు, ఇప్పుడు తీసుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లం లే. వీళ్ళదేం తీసేసుకున్నట్టు రోడ్డు మీద నుంచో పెట్టారు కదా, పైగా సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఇదేమో తీసేసుకుని నడిపించారు. అప్పుడు కూడా మొదటి స్టేట్ గవర్నమెంట్ పోలవరం, తర్వాత సెంట్రల్ తీసుకుంది, సెంట్రల్ తీసుకున్నాక డబ్బులు ఇస్తుంది ఇప్పుడు కాంపెన్సేషన్. అదే అన్నాను. అది ఒక ఆస్పెక్ట్. ఇక్కడేంటి, అక్కడ వాళ్ళు ఇంకా ఇన్ని రోజులు ఆ పోలవరం మునిగేదాకా వాళ్ళని ముంచేలా, ముందు కట్టాక ముంచమంది కోర్టు, కాబట్టి వాళ్ళది డబ్బులు ఇచ్చి ఖాళీ చేపిస్తారు. వీళ్ళకి అట్లా డబ్బులు ఇస్తే ప్రాబ్లం ఏముంది, వీళ్ళని శాంతం రోడ్డు మీద నుంచోబెట్టి నేను చెప్పినట్టుగా ఏడాదికి కనీసం 1,50,000 సంపాదించేవాళ్ళు అండి, మ్యాక్సిమం 3 లక్షలు సంపాదించేవాళ్ళు, కనీసం 1,50,000, మ్యాక్సిమం 3 లక్షలు. ఎందుకంటే నేను ఆ ఏరియాలో స్టోరీలు చేసి ఉన్నాను కాబట్టి ఐడియా ఉంది. అరటి పంట, మల్లెపూల పంట, కూరగాయల పంటలు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు చక్కగా పండే అన్నీ. పంట పండందంటే ఏదో ఉండదు అక్కడ, అంత అద్భుతమైనటువంటి పంటలు పండే ప్రాంతంలో. అదేది చక్కెరకేళి పండుతుంది అక్కడ. చక్కెరకేళి తెలుసు కదా, ఇవాళ ఎంత ఉంది, డజను ₹100 పలుకుతుంది, 100-150 రూపాయలు పలుకుతుంది. ఒక గెలేస్తే ఎంత వాళ్ళకి సంపద చూడండి. అసలు వాళ్ళు ఎక్కడికో వెళ్ళక్కర్లా, బెజవాడ రాజీవ్ హోల్సేల్ మార్కెట్లోనే అమ్ముతారు, దానికి ఏం తిప్పలు కూడా పడేవాళ్ళు కాదు వాళ్ళు. రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్కి అమ్ముతారు, కాళేశ్వరం మార్కెట్కి అమ్ముతారు, గుంటూరు మార్కెట్కి అమ్ముతారు, ఏలూరు మార్కెట్కి అమ్మేస్తారు. ఇక్కడెక్కడే జరిగిపోతుంది వాళ్ళకి, కళ్ళు మూసుకుని సంపాదన. వీళ్ళు వెళ్ళక్కర్లేదు, వీళ్ళ దగ్గరికి బ్రోకర్ వచ్చి కొనుక్కుపోతారు ఆ మార్కెట్లో వాళ్ళు. అంత చక్కగా జరిగిపోతున్న వ్యవసాయాన్ని పక్కన పెట్టారు. ఇవాళకి వాళ్ళు రోడ్డును పెట్టేశారు కదా, ఇప్పుడు మళ్ళీ వీళ్ళని రోడ్డును పడమంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ ఆలోచించాల్సింది కూడా, ఓకే వాళ్ళకి కావాల్సిన ఆ భూమి అయ్యయ్యో అన్నారు కదా ఎయిర్పోర్ట్, అది ఇక్కడే తీసుకో, ఇక్కడే కట్టుకో, లేదా ఆ ప్రాంతంలో వరకు తీసుకో, అదొక 2.5 ఇదో 2.5. ఇక్కడ సమస్య ఏంటంటే ఆ రైతును బతకని ఎట్లా, ఆ రైతు భూమి మీదన ఎవడో బ్రతకమంటున్నారు, ఎవరినో బ్రతకమంటున్నారు, ఎవడినో బ్రతికిచ్చేలా చేస్తున్నారు. ఇక్కడ 1.5 వదిలేసి వాళ్ళకి 25 లక్షలకి ఇస్తారు, వాడు బాగుపడతాడు. ఇక్కడ ఇంకో లెక్క చూద్దాం, ఇంకొక సింపుల్ లాజిక్. వీళ్ళు ఏమంటారు, ఒక మొత్తం కలిపి 1,00,000 ఎకరాలు కదండి, ఇందులో 15,000 ఎకరాలు 20,000 ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని, అంటే
దాన్ని ఏమంటారు, అసైన్డ్ భూములు, లేకపోతే అసైన్డ్ కూడా కాదు, అటవీ భూములు, ఈనాం భూములు, ఇట్లాంటి 20,000 ఎకరాలు మొదటి ఫేజ్లో. టోటల్ 52,000 ఎకరాలు మొదటి ఫేజ్. అందులో 29,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. అంటే 30,000 వేసుకుంటూ 22,000 అట్లాంటి ప్రభుత్వానికి. రైతుల నుంచి 30,000 ఇది, ఇప్పుడు 45,000, 75,000 ఎకరాలు. అంటే సగటు చెప్తున్నా నేను. సాధారణంగా ఒక రైతు కుటుంబం అంటే తల్లి తండ్రి ఇద్దరు, పిల్లలు ఇద్దరు, వీళ్ళు భార్యాభర్త ఇద్దరు, 6. సరే వాళ్ళు పోయారో వీళ్ళు పుట్టలేదో లెక్కేస్తే నలుగురినే సగటేస్తాం. 75,000 కుటుంబాలు, 75,000 ఇంటూ నలుగురు, దాదాపు 2.5 లక్షల జీవితాలు రోడ్డు మీద నుంచుంటున్నాయి. మనం ఎంత ఉపాధి కల్పిస్తాం ఇప్పుడు? ఇవన్నీ కలిపి లెక్క తీయండి. 1,500,000 కల్పిస్తామా? 2 లక్షలు కల్పిస్తామా? అంటే 2.5 లక్షల ఉపాధి తీసి 2 లక్షల మందికి కల్పిస్తామా? రెండవది, ఈ రైతుల కుటుంబాలకు సంబంధించి వీళ్ళకి ఏమన్నా ఉద్యోగ అవకాశాలు ఇక్కడికి వచ్చేస్తాయా? ఈ కంపెనీలన్నిట్లలో దేశం నలుమూల నుంచి వచ్చినోడు ఉద్యోగం చేస్తాడు. వీడేం చేయాలి? ఇక్కడ వీళ్ళ కుటుంబం ఏం చేయాలి? ఇక్కడ వాచ్మెన్లుగా పనిచేయాలి. వీళ్ళ దగ్గర అదేదంటారు, ప్యూన్లుగా పనిచేయాలి, క్లర్క్స్గా పనిచేయాలి. ఎందుకని ఇక్కడ వీళ్ళ డబ్బులు ఇప్పుడు లేదు కదా, ఏం చదివిస్తారు వీళ్ళు? ధనిక రైతులకి ఏ ప్రాబ్లం లేదండి, చిన్న సన్నకారు రైతులకి అతిపెద్ద సమస్య, వాళ్ళే ఎదురు తిరుగుతున్నారు. ఇంకోటి, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన వల్ల ఆ ఏరియాలో కొనుగోలు పడిపోతుంది, అదో పెద్ద సంక్షోభం. ఇప్పుడు అవన్నీ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడే కాదు, ఈవెన్ మీకు మిగతా చోట్ల భూముల దగ్గర కూడా ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎక్కడైతే డ్రై ఏరియాలో తీసుకోండి మీరు, మీ ఇష్టం. లైక్ ఇప్పుడు కనిగిరి, ప్రకాశం జిల్లా కొన్ని ఏరియాలు ఉంటాయి, 2 లక్షలు 5 లక్షలు ఉంటాయి. అక్కడ ఏడాదిలో కూడా ఒక పంట రాదు. పంట అనేది దైవాధీనం. వర్షాలు వస్తే ఒక పంట సరిగ్గా పండితే గొప్ప, మిగతా టైం అంతా పంట ఉండదు. అట్లాంటి చోట్ల తీసుకోండి మీరు. సరే రాజధాని ఏరియాలో అది కుదరదు అనుకోండి, నేను అంటుంది ఇండస్ట్రీస్కి, ఏ సోలార్ పవర్కో విండ్ పవర్కో అట్లాంటి చోట్ల తీసుకోవచ్చు కదా. వాళ్ళకు కూడా ఉలవపాడు మామిడి రైతుల పంటలు ఇవ్వడం ఏంటి చండాలంగా? ముందు ఒక కుటుంబాలని ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే బ్యాలెన్స్ చేయట్లా. నువ్వు 1000 కుటుంబాలని వీధిని పడేస్తే 1000 ఇంటూ 400 లెక్క ఇట్లా 1000 ఎకరాలు తీసుకున్నారు, ఇక్కడ 1,500 ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నావు నువ్వు. ఇక్కడ 4,000 రోడ్డును పడుతున్నారే. ఈ 1,500లో మనోళ్ళు 500లేనే. ఈయనేమో సాంతం రోడ్డును పడ్డాడు, ఈయనేమో కోట్లు సంపాదించుకున్నాడు. అంటే పేదవాడిని కొట్టి పెద్దవాడికి పెట్టడం, పేదవాడిని కొట్టి పెద్దవాడికి పెట్టడం, ఇది ఇక్కడ చర్చకి తావిస్తున్న అంశం. సార్ ఒకటి అంటే ఓకే, ప్రభుత్వం రాంగ్ స్టెప్ వేస్తుందా ఏంటి అనేది, గతంలో తీసుకున్న ఆ 33,000 ఎకరాల భూములకు సంబంధించి వీళ్ళు ఇస్తానని ఫ్లాట్లు ఇచ్చేసి ఆ డెవలప్మెంట్, ఆ మౌలిక సదుపాయాలతో కూడిన ఇవన్నీ చేసేసిన తర్వాత ఈ మలి విడత భూ సమీకరణ అనేది పెడితే బాగుండేనేమో కదా, తొందరపడి ఇప్పుడు ఈ ఇబ్బంది తెచ్చుకుందా ప్రభుత్వం? అంటే ఇక్కడ సమస్య ప్రభుత్వం ఆలోచన నేను తప్పుపట్ట. ఎందుకంటే ఇప్పటికే దాన్ని ఏమంటారు, మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ రాబట్టిన వాళ్ళ మాట అంటున్నారు, లేకపోతే ఆ మధ్య 40 లక్షలకు పడిపోయింది. భవిష్యత్తులో ప్రభుత్వం దగ్గర భూమి బ్యాంక్ ఉండదు, ఎవరన్నా వస్తానంటే పెట్టడానికి కుదరదు, అందుకోసం సేకరిస్తానంటుంది. ఇది నమ్మకం కుదురుతుంది కదా, ఇది పూర్తి అయిపోతే. నేను అనేది ఆ తర్వాత భూమి ఎందుకు ఇస్తాడండి ఎవడన్నా? అప్పటికి 4 కోట్లు 5 కోట్లు పలుకుతుంటే ఎవడన్నా ఇస్తాడా? ఇక్కడ సమస్య ప్రభుత్వపు ఆలోచనలో ఉండాలి. కరెక్ట్, మీరు ఆ భూమిని పెంచాలనుకుంటున్నారు, డెవలప్ చేయాలనుకుంటున్నారు, దెన్ ఆ ప్రయోజనం రైతును పొందనియండి. నేను అనేది అది తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఆంధ్ర వాడు ఆ ప్రాంత భూములన్నీ తక్కువ రేటుకు కొనేశాడు. ఇవాళ వాళ్ళు 100 కోట్లు సంపాదించారు, మేమేమో అక్కడ గుమస్తాగిరిలోను కూలి పనులు చేస్తున్నాం అని కదా కడుపు రగిలింది. తెలంగాణ వాళ్ళకి మంట ఎక్కింది ఎక్కడ? ఓన్లీ హైటెక్ సిటీ తర్వాతనే ఈ రాష్ట్ర విభజన కూడా బిగినైంది. ఎందుకని? అక్కడ స్టార్ హోటల్ నడిపేవాడు, లేకపోతే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపేవాడు వీళ్ళ దగ్గర 10 లక్షలకి తీసుకున్నాడు, 15 లక్షలకు తీసుకున్నాడు. వాడేమో వాడు 100 కోట్లకు అమ్ముకుంటున్నాడు. అక్కడ ఉన్న రైతేమో 10 లక్షలు 15 లక్షల దగ్గర చివరికి అమ్మేసుకుని కుటుంబానికి అది ఖర్చు అయిపోయి
చివరికి అక్కడే వాచ్మెన్గా పనిచేయాల్సి వచ్చా, అక్కడే కర్రీ పాయింట్లు పెట్టుకోవాల్సి వచ్చా. అందుకే కదా కడుపు రగిలింది అక్కడ. అంటే ఆ ప్రయోజనం వాళ్ళని పొందనీయలేదనే కదా కడుపు పండింది. ఇక్కడ కూడా వాళ్ళని ఎందుకు ప్రయోజనం పొందనివ్వవు నువ్వు? నేను అనేది ఏంటంటే, నువ్వు ఇంతవరకు అభివృద్ధి చేసే మిగతా ప్రయోజనం రైతు పొందుతాడు కదా. వాళ్ళని తిండి 4 కోట్లకు అమ్ముతాడు, 40 కోట్లకు అమ్ముతాడు. అమ్మని నువ్వే చెప్పావు కదా ఆ స్థాయికి వెళ్ళిపోద్ది నీ రేట్ అని. ఆ స్థాయికి రేట్ వెళ్ళాక ఆడి చేతిలో భూమి లేకపోతే ఇంకెందుకు? ఆ రైతు చేతిలో భూమి ఉంటాయి కదా 40 కోట్లు ఎంజాయ్ చేసేది. ఆ రైతు ఏమో చివరికి 25,000కి 40,000కి బిచ్చమెత్తుకోవాలా? ఇది ఎక్కడ విచిత్రం? ఫస్ట్ ఫేజ్లో చేసావంటే ఒక అర్థం ఉంది. సెకండ్ ఫేజ్లో అంతెందుకు? నువ్వు అదేదో అన్నావు ఆ ఎయిర్పోర్ట్ అది గుడ్ తీసుకో, అంతవరకు తీసుకో, ఎనఫ్. మిగతా దాన్ని బతకనియండి. నువ్వు ఇచ్చేది ఏ కంపెనీలు అనేది అర్థం అవుతుంది. ఇప్పుడు SRM ఇచ్చారు, బిట్ ఇచ్చారు. లోకల్ వాళ్ళకి కొరిగింది ఏంటండి? అదే కదా వాళ్ళు అడిగేది. అదే లోకల్ వాడికి కొరిగింది ఏంటి? అసలు ఆంధ్ర వాడికి కొరిగింది ఏంటి? చెన్నై వెళ్ళడం మొదలు ఇక్కడికి వెళ్తున్నాడు అంతే కదా. ఏముంది వాటిట్లో? ఆంధ్రలో పెట్టేందుకు ఏమన్నా ఆంధ్ర వాడికి డిస్కౌంట్ ఇస్తున్నారు వీళ్ళు? వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాడికి అయితే ఫీజు ఎక్కువ, ఈ రాష్ట్రంలో ఉన్నవాడికి ఫీజు ఏమైనా తగ్గించారా? అమరావతి వాళ్ళకి ఏమైనా ఫీజు తగ్గించారా? లేదు. వైద్యం ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా అక్కడ? మరి ఇంకెందుకు ఇవ్వాలి నేను? నాకేంటి ప్రయోజనం అనేటటువంటిది ఎందుకు ఉండదు? అది కాదు సమస్య. అదే ఈ ప్రయోజనాలు చూపించేస్తే వీళ్ళు ఇవ్వడానికి అయితే చూపెడతారు, నోటితో చూపెట్టారు కిందటిసారి కూడా. ఆచరణలో జరగలేదు. అప్పుడు విద్యా వైద్యం ఫ్రీ అన్నారు. ఎవరికి ఫ్రీ వచ్చింది? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళు, అదే విద్యా వైద్యం ఫ్రీ. అదే వాళ్ళు కోరుకునేది. కనీసం వీళ్ళతో MOUలో ఎక్కడన్నా ఎవరి దాంట్లో రాయిచ్చారా? SRMకి కానీ వీటి కానీ ఇంకా ఏ విద్యా సంస్థలకు రాస్తున్నారు కదా, ఎయిమ్స్ కానీ వీటిలో అలా పెట్టాలనుకున్నోడికి రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకి రాబోయే 20 ఏళ్ల పాటు 10% సీట్లు కేటాయింపు లేదు. రాజధాని వాళ్ళు ఎవరు అప్లై చేసుకున్నా సరే వాళ్ళ పిల్లలకి ఇక్కడే ఉన్న ఆ 25,000 మందో 30,000 మందో రైతులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పిల్లలకి మాత్రం ఫీజులు ఫ్రీగా తీసుకోవాలి అని ఏమన్నా రాశారా? MOU కుదిరిందా? మరి MOUను కుదర్చకుండా వాడేందుకు తగ్గిస్తాడు? లేదా ప్రభుత్వం పెట్టుకుంటుందా డబ్బులు? లేదు కదా. మరి ఏంటి? ఇంకా అన్యాయం చేసినట్టే కదా, వాళ్ళని మోసం చేసినట్టే కదా. ఇప్పుడు ఆ రైతు ఏమని అడుగుతున్నాడు? నా పొలంలో SRM నడుస్తుంది, నా బిడ్డకు అడిగితే 7 లక్షలు అడిగాడని చెప్తున్నాడు రైతు. అవును, మరి అదే కదా సమస్య. నువ్వు వాళ్ళకి నిజంగా చెప్పింది నిజమైతే MOUలో రాసుకోవాలి కదా. పోనీ ఎయిమ్స్ అంటే కుదరలేదు అనుకుందాం, సెంట్రల్ గవర్నమెంట్ అనుకుందాం. ఎయిమ్స్ ఎక్కడ భూమి ఇవ్వలేదు కదా, అది టీబీ శానిటోరియం గవర్నమెంట్దే. ఇవి రెండు అయితే ప్రభుత్వానికి భూములే కదా, ప్రజల భూములే కదా, రైతుల భూములే కదా. వాళ్ళతో ఎడ కుదుర్చుకున్న ఒప్పందం పోని. ఇప్పుడు కొత్తగా కంపెనీలు పెడుతున్నారు కదా, వాళ్ళతో ఏ ఒక్కళ్ళతోనన్నా MOUలో ఫస్ట్ రైతుల పిల్లలకి ప్రయారిటీ ఇవ్వాలి. 1% 2% వీళ్ళు ఈ రైతులు ఈ 29,000 రైతులు ప్రపోజ్ చేసిన వాళ్ళకి మీ సంస్థలో కనీసం 5 ఉద్యోగాలు ఇవ్వాలి అని ఏదన్నా ఒప్పందం ఉందా? ఒక్క దానికన్నా ఆ షరతు ఉందా? ఒక్క దాంతోనన్నా MOUలో అది ఉందా? మరంటే ఇంకేంటి వాళ్ళకి ప్రయోజనం? వాళ్ళ ఆ రోజున లక్షలు, ఇవాళ కోట్లు విలువైనటువంటి భూమి తీసుకుని వాళ్ళు చివరికి వాళ్ళ భూమిలో బదులుగా వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్లాట్ల కోసం నానా తిప్పలు పడాలా? ఇది దాన్ని ఏమంటారు? మానవతా హృదయంతో స్పందించాలి. ఇది సక్రమంగా చేయగలిగితే చంద్రబాబు నాయుడు దేవుడు. ఇది ఫెయిల్ అయిందంటే జగన్కి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. తేల్చుకోవాల్సి ఉంది. అంటే ఈ ఫెసిలిటీస్ అన్నిటికి సంబంధించి అన్న ఒక జీవో ఏమన్నా విడుదల చేయాల్సిన అవసరం ఉంటుందా రైతులకు నమ్మకం కలగాలని? ఏమీ ఉండదు దాంట్లో. జీవోలతో దేనికి పనికిరాదు. జీవో ఏం చేసుకొని ఇప్పుడు కూడా ఉంది ఇదివరకటి దాంట్లో కూడా ఉంది జీవో. జీవో అనేది ఏముంది? మళ్ళీ వచ్చే గవర్నమెంట్ అది కాదంటే అయిపోయా, సింపుల్, పనికిరాదు. కానీ రైతులు ఇలాగే భీష్మించి కూర్చుంటే ఏంటి సార్ పరిస్థితి? బలవంత సేకరణ ఏమైనా ఉంటుందా? చేయలేరు. సేకరణ చేస్తే 3 times ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళే చెప్పారు కదా కోట్ల రూపాయలు ఎంత అయిందనేది. అట్లీస్ట్ 40 లక్షలు చూపెడతారు. అక్కడ ఏం లేదు, ఒక రైతు పక్క రైతుకి 1.5 అమ్మినట్టు రికార్డు రాశాడు అనుకోండి, మనకున్న భూసేకరణ చట్ట ప్రకారం హైయెస్ట్ రేట్ రిజిస్ట్రేషన్ రేట్కి 3 times ఇవ్వాలి, లేదా రిజిస్ట్రేషన్ వాల్యూకి 3 times. అంటే మార్కెట్ వాల్యూకి 3 times కానీ హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూకి 3 times కానీ. హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇట్లుందనుకోండి 3 times అంటే ఏమైపోద్ది? వీళ్ళు ఎవరన్నా 40 లక్షలు పెట్టారనుకోండి, పోనీ ఫర్ ఎగ్జాంపుల్ 4 3 వేస్తే 1,20,00,000 ఇవ్వాలి.
ఉమ్. అప్పుడు వల్ల అవుతుంది అసలు ప్రభుత్వానికి? అంటే బుజ్జగించి ఒప్పించి తీసుకోవాల్సిందే అంతే. అంతే. బుజ్జగిస్తారా, బెదిరిస్తారా? ఇప్పుడు ఇందులో అదే ఏదో వాస్తవంగా ఏంటంటే వైసీపీకి అనుకూలంగా ఉండేటటువంటి గ్రామాల వాళ్ళు ఇవ్వట్లేదని అన్నారు నిన్న. కానీ ఉమ్, మొన్న చెప్తున్నటువంటిది ఒక ఊరైతే సంథింగ్ గుంటూరులో ఒక క్లబ్ ఉంటుంది, ఏదో వినోద క్లబ్, దాని మీద పేకాట అది ఆరోపణ వచ్చినా కూడా స్ట్రాంగ్గా నిలబడ్డటువంటి వాళ్ళు కోర్టులకు కూడా వెళ్ళి అంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి క్లబ్ యజమాని అయినటువంటి ఆయన కూడా అడ్డం తిరిగాడట అక్కడ. అని తెలుగుదేశమే వాళ్ళు. టోటల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఊళ్ళల్లో కూడా ఇవ్వనంటున్నారు. ఎందుకని? నేను చెప్పిన ఈ లాజిక్, కోటిన్నర ఇప్పుడే పలుకుతుంటే నీకు ఇస్తే నాకేం ఒరుగుతుంది అనేది. అవును. మమ్మల్ని తిన్ని అని అడుగుతున్నారు. ఒరిజినల్ సింపుల్ చెప్పాలంటే ఆ ప్రయోజనం మమ్మల్ని తిన్ని నువ్వు కాదు అంటున్నారు. అంతే. అది అది రైట్. చూద్దాం. మొత్తానికి రైతుల నుంచి ఒక ఊహించని ఎదురు దెబ్బ, ఒక తిరుగుబాటు అయితే మొదలైంది. భూ సమీకరణకు సంబంధించి ముందుకు వస్తుంటే గో బ్యాక్ అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళని ఒప్పిస్తారా, బుజ్జగిస్తారా, లేదంటే బెదిరిస్తారా, ఏం చేస్తారా? భూ సమీకరణనే సజావుగా సాగుద్దా లేదా వేచి చూద్దాం.